హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ 10th క్లాస్ 24 సంవత్సరం మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, అప్డేట్ ఇంకా తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. సో, ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అప్పుడైతే ఇస్తాను. సో, మనం మెయిన్‌గాను అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి. టోటల్‌గా మనకు అన్ని ఆర్టికల్స్‌లో కూడా అప్డేట్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకు సాక్షిలో వేశారు. తర్వాత ఈనాడులో వేశారు. తర్వాత ఇక్కడ చూస్తే మనకైతే మెయిన్‌గాను వార్తా న్యూస్ పేపర్‌లో కూడా ఒక అప్డేట్ అయితే వేయడం జరిగింది. తర్వాత మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్‌లో కూడా అప్డేట్ అయితే వేశారు. సో, ఇక మనకు టోటల్‌గా అప్డేట్ ఇంకా చూసుకుంటే ఇక్కడ చూడండి మనకు 10th విద్యార్థులకు ఒక శుభవార్తనైతే చెప్పడం జరిగింది. ఇదొక గుడ్ న్యూస్ అనమాట. సో, 10వ తరగతి పరీక్షలను విద్యార్థులు తెలుగులో రాసుకోవచ్చని ప్రభుత్వం అయితే స్పష్టమైతే చేసింది. సో, మనకు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసేటప్పుడు ఇంగ్లీష్, తెలుగు మీడియంను ఎంపిక చేసుకోవాలని ఇప్పటికే దరఖాస్తు సమర్పించిన వారు ఆప్షన్‌ను మార్చుకోవచ్చని అయితే తెలపడం జరిగింది. సో, ఈ ఒక్క ఏడాదికే ఇది వర్తిస్తుందనైతే మనకు చెప్పడం జరిగింది. సో, 2021లో మనకు 1-6వ తరగతి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సో, మారిన ప్రభుత్వం 10th వరకైతే వచ్చాక ఇంగ్లీష్‌లోనే పరీక్షలు రాయాల్సి ఉంటుందని మనకు రూల్ పెట్టింది. సో, ఇదైతే మనకు అప్డేట్ అనమాట. సో, ఇంకెవరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారో ఫీజ్ పే చేసేటప్పుడు వాళ్ళైతే అక్కడ వరకు తెలుగు, ఇంగ్లీష్ అని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇదైతే వచ్చిన అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. కొత్తగా వెయిట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th క్లాస్ సంబంధించి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థాంక్ యూ.